ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురవుతూ వెట్టి చాకిరీ చేస్తూ బానిసలుగా బతికేవారని, జలదోపిడీ, నిధుల దోపిడీ, ఆత్మహత్యలు, వలసలు పోతున్న పరిస్థితిని గమనించి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమావేశం నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆగమైన బతుకులను తీర్చిదిద్దాలని, విద్యా వైద్యపరంగా ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒక మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ కు కేవలం తెలంగాణ అభివృద్ధి ప్రధాన అంశమన్నారు. నిజాయితీ నిబద్ధతతోని ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన నికరంగా ఉన్న ఎమ్మెల్సీగా నేను కొనసాగాను. ఇది నేను ఉపాధ్యాయులకు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ. 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ఉపాధ్యాయుల అధ్యాపకులు చాలామంది తమ సమస్యల కంటే ముందుగా నన్ను అడిగింది ఏంటంటే, నాకంటే ముందు గెలిచిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీల గడ్డవాలు కప్పుకొని తమ సొంత ప్రయోజనాల కొరకు, సొంత లాభం కొరకు పనిచేస్తూ చేస్తుంటారు. నర్సిరెడ్డి గారు అన్నీ మాట్లాడుతున్నారు, ఉపాధ్యాయుల గురించి తక్కువ మాట్లాడుతున్నారు, విద్యార్థులు. అది వాస్తవం కాదు మిత్రులారా. ఇక్కడ చూడండి, నేను శాసన మండలిలో విద్యారంగంపై మాట్లాడిన దాన్ని పుస్తకంగా కంపైల్ చేసి తీసుకొచ్చాము. ఇది ఇప్పుడు నేను దాదాపు 8,000 పుస్తకాలు వేసి పంపిణీ చేశాను. తమకు కూడా కావాలంటే తల ఇవ్వగలను. అంటే నేను వరద సహాయం ఎలాగూ టీచర్లకు ఇవ్వరు కాబట్టి టీచర్లకు ఈ కుబేర్ పెండింగ్లో బిల్లులు ఉన్నాయి, ఆ బిల్లులు ఇస్తే కాస్త వాళ్ళకి రిలీఫ్ అవుతుందని చెప్పి మాట్లాడారు. ఆ పద్ధతిలో భద్రాచలం వరదలు వస్తే భద్రాచలం వరదలు మాట్లాడతాను, మున్నేరు వరదలు వచ్చిన మున్నేరు వరదల గురించి మాట్లాడాను. తర్వాత కృష్ణానది అంటే నల్లమలలో